రుద్ర ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా దీన్ని ఆపండి. రుద్ర నేను వేసిన ప్రతి ప్లాన్ నుంచి తప్పించుకుని మరీ వెళ్ళిపోతున్నాడు. మీ సెక్యూరిటీ దయచేసి నన్ను కాపాడండి. మేడం షక్లీనా, అసలు మీకేమైంది? చెయ్యవండి. మీరేంటి ఇలా చేశారు షక్లీనా మేడం? మీకు సాయం చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను కూడా ఇందులోకి లాగేశారే. నేను రూల్స్ ని చేంజ్ చేస్తాను. నేను టీచర్స్ ని కూడా డిటెన్షన్ లో పెట్టడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? రుద్ర అసలు బయట లేడంటే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ ఎగ్జామ్ లో కూర్చున్నాడా ఏంటి? అలా అయితే రుద్ర తన ఇమేజ్ ని అక్కడ వదిలేసి ఎగ్జామ్ రాయడం కోసం ముందుగానే ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్నమాట. మేడం షక్లీనా, ఏమైంది? మీరు ఎందుకని అలా అరిచారు? ఏం లేదు, అంటే చిన్న కాక్రోచ్ అంతే. ఇదేంటి, నిజంగానే కాక్రోచ్లు వచ్చేసాయి. నా ప్లాన్ గురించి మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మరి రుద్రకి ఎవరు చెప్పారు? మాకు చెప్పారా? మాకెప్పుడు మీరు చెప్పారు? ఈ రోజు మిమ్మల్ని చూడ్డానికి మేము రాలేదే. ఓ, అంటే మీరు పొద్దున్నే శాండీతో పాటు ఇక్కడికి రాలేదన్నమాట. రుద్ర, మైరా ఇంకా వరుణ్ వాళ్ళు మీ రూపంలో వచ్చారన్నమాట. ఈస్ టూ స్మార్ట్. వాళ్ళు చాలా స్మార్ట్. అయినా సరే నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. నేను ఈ ఓటమిని అస్సలు ఒప్పుకోను. సరిగ్గా చెప్పావు. మమ్మీ, ఈ రోజు మీరు రుద్రాన్ని ఫెయిల్ చేయడానికి ఏ ప్లాన్ వేశారు? మళ్ళీ రూపాన్ని మార్చుకుని వచ్చారన్నమాట. కానీ మాటి మాటికి ఈ పథకం అస్సలు పారనే పారదు. ఓ, ప్లానా ఉంది. నాతో పాటు రండి. ఈ స్టాచ్యూ రూమ్ లో రుద్ర కోసం ఒకటి పెట్టి ఉంచాను, వెళ్ళి చూడండి. రుద్ర కోసం ఒకటి ఉందా? రండి గాయ్స్, లోపలికి వెళ్ళి చూద్దాం. మమ్మీ, మమ్మీ, మినీ మైనీ మో బౌన్సింగ్ బాల్ క్రియేటో.
మమ్మీ తలుపు తెరవండి. ఎందుకు లోపల పెట్టి లాక్ చేశారు? నన్నే మమ్మీ అంటారా? మాటి మాటికి నేను మీ దగ్గర ఓడిపోను. మీరు జెన్నీ జాడీ కాదని నాకు తెలుసు. రుద్ర ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే కదా? మమ్మీ, మేము మీ పిల్లలం. మమ్మల్ని నమ్మండి. మేము జన్నీ జాడీ. దయచేసి మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళండి. ఎగ్జామ్ కి టైం అవుతోంది. రాయకపోతే ఫెయిల్ అయిపోతాం. నిన్ను ఫెయిల్ చేయడానికే నేను ఇక్కడ బంధించాను రుద్ర. ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు మీ ముగ్గురు ఇక్కడ బందీలుగా పడి ఉండాల్సిందే. ఈ సైడ్ ఎవ్వరూ రానే రారు. ఎంత అరుస్తారో అరవండి. బాయ్ బాయ్. మళ్ళీ ఏమైంది? ఈ షక్లీనా మేడం ముందే ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. షక్లీనా ఎటు వెళ్ళారు? మమ్మీ, మీరు క్లాస్ నుంచి అంత వేగంగా ఎందుకు తిరిగి వచ్చేశారు? అరే, మీరు కూడా క్లాస్లోనే ఉన్నారా? నేను అసలు చూసుకోనే లేదే. కానీ రుద్ర కూడా క్లాస్లోనే ఉన్నాడే. మరి నేను రూమ్లో ఎవరిని బంధించి పెట్టానో? అలా అయితే క్లాస్ రూమ్ లో రుద్ర ఇమేజ్ ఉంటుంటుంది. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ మాయమైపోయింది. ఇప్పుడు మీ మమ్మీ టాలెంట్ ఏంటో చూడండి. మినీ మినీ మైనీ మో షక్లీనా మ్యాజిక్ ఇప్పుడు పని చేయాలి. హాయ్ హాయ్ హలో 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 హాయ్ హలో 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 షక్లీనా, ఎవరైనా వాళ్ళ పిల్లలతో ఇలాగ నడుచుకుంటారు? వెరీ బ్యాడ్. నువ్వా? అంటే లోపల ఉన్నది నా బిడ్డలా? మమ్మీ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మమ్మీ ప్లీజ్ కాపాడండి. మమ్మల్ని కాపాడండి. ఎవరు నన్ను మంత్రాలు చెప్పనివ్వడం లేదే. రుద్ర, Zibaiska bubbles disappear. Hello, 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 hello. పిల్లలు, షక్లీనా, నేను చెప్పే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, చెడు చేస్తే చెడే మిగులుతుంది. నెంబర్ 2, ఒకరికి గొయ్యి తవ్వాలనుకుంటే ఆ గొయ్యిలో మీరే పడతారు. నెంబర్ 3,
ఇది మీరు చాలా సార్లు వినుంటారు. రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. టేక్ కేర్. బాయ్ బాయ్.